ఎందుకు అడ్వకేట్ క్రాంతి గారు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ మీద బాగా నిఘా పెట్టారు? ఇంటింటికి టీచర్లు బిచ్చగాళ్ళలాగా తిరుగుతారు. తిరిగి మీరు మా స్కూల్లో జాయిన్ కానీ, మా కాలేజ్లో జాయిన్ కానీ, మా కాలేజ్లో జాయిన్ కానీ టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈ నారాయణ చైతన్య మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమైపోయిందంటే మోనోపోలీ అయిపోయింది. నువ్వెవరు అసలు? నువ్వెవరు? నేను మర్యాద, నేను కూడా మర్యాదగా ఎవరు పిల్లలందరినీ పానిక్ చేస్తావాను? నేను పేరెంట్ తోనే వచ్చినాను. దూరం మరి వాడు అరైతులే కొడుతున్నప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి? ఆడవాడు వడ్రా, నువ్వు ముట్టుకున్నావు అంటే మర్యాద ఉండదు. అది లైవ్ ఉంది. వనస్థలీపురం దగ్గరలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ లో గిరీష్ అనే స్టూడెంట్ చావు వెనుక ఉన్నటువంటి హస్తం ఎవరిది, రహస్యం ఏంటి? నాకైతే కాలేజ్ వాళ్ళ మీద ఫుల్ డౌట్ ఉంది. కాలేజ్ లో ఉన్న ఒక్కొక్క అథారిటీ గాడు ఎక్కడోడక్కడ కురికిపోయారు. 8:30కి పోలీసుని తీసుకొని ఆ మదర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మారుతి ఓమ్నీలో డెడ్ బాడీ లాగా చనిపోయి శవం పడి ఉంది. ఇప్పుడు అనుమానాలు రావా? డబ్బులు కానీ తీసుకోండి, 10 లక్షలు ఇస్తారు. ఇదిగోండి తీసుకోండి, ఇదిగో నాది కూడా తీసుకో. నా బిడ్డను తెచ్చి ఇదిగో తీసుకో. ఎఫ్ఐఆర్ ని చేంజ్ చేసి అది ఆల్టరేషన్ లా బాడీ బయట దొరికిందని రాశారు. క్యాంపస్ బయట. అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ లోపల దొరికింది, ఇంకో పోలీస్ ఆఫీసర్ బాడీ బయట దొరికింది అని అంటే అనుమానాలు రావా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈ రోజు ఇంత వైలెంట్ గా మారడానికి కారణము ఒక ప్రాణంకి విలువ లేదు మన సమాజంలో. ఈ కాలేజ్ నాశనం కావడానికి కారణము వ్యాపారులు, స్టూడెంట్ యూనియన్ లీడర్స్. అంటే వాళ్ళ మిస్టేక్ ఏముంది? ఇంతగానం చదువుకొని లాస్ట్కి ఏం బిగుతున్నారు చెప్పండి. మీరు మమ్మల్ని మా దగ్గర డబ్బులు తీసుకొని మా మీదనే రుబాబు చూపిస్తా అంటే నడవదు కదా. మా స్టూడెంట్స్ ఉంటారు, చిన్నప్పుడు 10th నుంచే కొంచెం రౌడీజం స్టార్ట్ చేసే స్టూడెంట్స్ ఉంటారు, ఉపాధ్యాయుల మీదకే రిటర్న్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీ ఎవరిని రౌడీ అంటున్నావు, నువ్వు రౌడీ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అతన్ని చూస్తే మీకు ఏ వరకు కొసమేర పైన కాలేజ్ ఎకో సిస్టమ్ లో పనిచేసేటోన్లాగా అనిపించిందా? అసలు ఏం జరుగుతుంది సిస్టమ్ లో? స్టూడెంట్స్ ని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి రౌడీలను కూడా పెడుతున్నారా? అదే జరుగుతుంది కదా. పేరెంట్స్ మీద మొన్న దాడి చేసిర్రు, కెమెరాలు ఆన్ లేకపోతే మా మీద చేయి పడేది కాదనుకుంటున్నారా? కాలేజీల దగ్గరికి పోతే రౌడీలే ఉంటున్నారు. శ్రీ చైతన్యలో లేదంటే నారాయణలో లేకపోతే మీరు అన్నట్టు ప్రముఖ కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాలని బయట పెట్టే ప్రయత్నం క్రాంతి చేస్తుండా? నీకు దమ్ము లేదా? నువ్వు కొట్లాడాలి. నీ ఇక్కడ కొట్లాడితేనే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ప్రతి ఒక్కడు గల్లా పట్టుకొని నిలదీసే రేంజ్ కి ఎదగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఇంత పెద్దలతోటి పెట్టుకుంటే భయం వేయట్లేదా? ఏదైనా సెక్యూరిటీ ఉందా, లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒకరు వెళ్తారా? పోలీసులు, కేసులు, బెదిరింపులు ఇవన్నీ ఓ టీనేజ్ నుండే చూసుకుంటూ వస్తున్నాం. ఇట్లా ఈ దరిద్రపు నా కొడుకుల మధ్యలో బతుకుడు కంటే పోరాటం చేసుకుంటూ చావడం అనేది చాలా గొప్ప విషయం. సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కేవలం స్టూడెంట్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ దృష్టి ఎందుకు పెట్టారు అని అంటే మీ ఆన్సర్. వాట్ ఈస్ క్రాంతిస్ ఎజెండా? బెట్టింగ్ యాప్ గ్యాంబ్లింగ్ అనేది నడుస్తుంది. స్టూడెంట్స్ని వాటిలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఎప్పుడు ఇది పులి స్టాప్ పడుతుంది అనే దాని మీద మీ స్పందన ఏంటి? బ్యాక్ సపోర్ట్ ఏదో ఉన్నట్టే కదా, వెనకకించి ఆ స్కామ్ లో వీళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ నాకు డౌట్ ఉంది. అదొకటి. ఎంతో మంది యువత సూసైడ్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళు టీచింగ్ చేస్తలేరు, అడ్డమైన పొరంబోకు పనులన్నీ ఇన్స్టిట్యూషన్స్ చేపిస్తున్నాయి. పాఠం చెప్పే ఉపాధ్యాయులే వ్యాపారం చేస్తున్నారు అంటారు. వ్యాపారం చేపిస్తున్నారు. అది చేయకపోతే వాళ్ళకి జీతాలు రావు, వాళ్ళ రోజులు గడవవు. లంచం తీసుకొని గలాన్నెత్తిన గొంతే గలాన్ని మూసింది అనే పరిస్థితిలో ఎప్పుడన్నా క్రాంతి అందులో ఉన్నాడు అంటే మీరు? అట్లాంటి ఆఫరింగ్స్ కూడా ఒక ఇండైరెక్ట్ వేలో చేశారు. ఊరుకోలే, కొట్లాడిన మొత్తం ఎప్పుడు పోలీసులు వచ్చినా 5,000 మంది గేట్ ముందు నిలబడుతుంది. ఒక మాస్ లీడర్ అన్నమాట క్రాంతి. మేబీ యువజన పార్టీ అని మీరు పెట్టారు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలలో మీరు ప్రభుత్వాన్ని స్థాపించగలుగుతున్నారన్న నమ్మకం మీకుంది? ఖచ్చితంగా వచ్చే 10 ఏళ్లలో ఒక గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం మేము, నో డౌట్ అబౌట్ ఇట్. అన్న మీరు ఇప్పుడు రికార్డ్ కెమెరా ముందున్నారు, నెక్స్ట్ ఏం జరిగినా డిలీట్ అవ్వదు. ఓకే. సో రేపు పొద్దున క్రాంతికి ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఏ పార్టీలోకి వెళ్ళరా? ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టుగా ఆ బాటిల్ మారుతుంది కానీ లోపల ఉన్న సారా అదే ఉంటుంది. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈరోజు మనం ముందున్నటువంటి వ్యక్తి ఎవరంటే అడ్వకేట్ క్రాంతి గారు. ఇప్పుడు ప్రజెంట్ బెట్టింగ్ యాప్ గ్యాంబ్లింగ్ అనేది నడుస్తుంది. వీటిని ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోయారంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్కు చాలామంది వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని కేవలం
బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి బెట్టింగ్ యాప్ ఓనర్స్ వాడుకుంటే వీళ్ళు వాటిని మీకు డబ్బులు వస్తాయి ఆడండి ఆడండి అని చిన్న చిన్న పిల్లలని స్టూడెంట్స్ని వాటిలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో అట్లీస్ట్ ఒక మనిషిని నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినావు అని చెప్పి తీసుకెళ్ళి ఏమంటారు జైలు వేసింది కనబడలేదు. రోజుకి దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొత్త ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు మీద ఆశకి ఇట్లాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలాంటి వారికి అసలు ఎప్పుడు ఇది పులి స్టాప్ పడుతుంది అనే దాని మీద మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అక్కడ కూడా కరెక్ట్గా చట్టాలు లేవు. బెట్టింగ్ అనేది మన దగ్గర బ్యాన్, బట్ వీళ్ళు వేసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది అని అంటే అది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కడనో వేరే కంట్రీకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ మీద జరుగుతుంది అని వాళ్ళు చూపించుకుంటారు. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ ఆన్ ఎ డిఫరెంట్ దే ఆర్ ప్రమోటింగ్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. అది మన ఇండియన్ ప్లాట్ఫామ్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి దానివల్ల క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బెట్టింగ్ అనేది బ్యాన్ అంటే బ్యాన్, బట్ అదే గోవాలో ఆన్ వాటర్ కాదు కదా అని చెప్పేసి షిప్లలో నడిపిస్తున్నారు, గ్యాంబ్లింగ్ కానీ క్యాసినో కానీ ఇదంతా. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, డ్రగ్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు గంజాయి బ్యానా మన దగ్గర దొరకదా? దొరుకుతుంది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఈ రోజు దూల్పేట ఇప్పుడు కూడా దొరుకుతుంది అంతే. సో ఇప్పుడు ఇది పోలీసులకు తెలియదా, లేకపోతే పాలిటీషియన్స్కి తెలియదా? తెలుసు. సో ఇంత ఓపెన్గా మన సిస్టంలో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే చట్టాలను తయారు చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, చట్టాలను ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్లకు మన ఫ్యూచర్ గురించి ఒక పట్టింపు లేదు. వస్తున్నారు, ఎంతసేపు వాళ్ళ జోబులు వాళ్ళు నింపుకుందాము, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని పోదాం అనుకుంటున్నారు. కానీ యాజ్ అ సొసైటీ, యాజ్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల గురించి వీళ్ళు ఆలోచిస్తలేరు. ఓకే. సో దానివల్ల రిపర్కషన్స్ ఏంది అని అంటే బెట్టింగ్ బ్యాన్, వాళ్ళు పట్టించుకునేటోడు ఎవడు లేడు. ఈ ఎందుకు పట్టించుకోరు అని అంటే ఆ నెక్సెస్లలో ఎక్కడనో బ్యాక్ ఎండ్లో వాళ్ళకు వీళ్ళకు కూడా ఒక రిలేషన్ ఉంటుంది. ఇది నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు, బట్ పొలిటికల్ లీడర్స్ కూడా బ్యాక్ ఎండ్లో ఒక రిలేషన్ ఉంది కాబట్టి అవుట్ రైట్లీ యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకుండా తయారైంది. అంటే ఇప్పుడు మరి యువత మొత్తం చెడుదారిలో వెళ్ళిపోతున్నట్టే కదా, ఎంతో మంది యువత సూసైడ్ చేసుకుంటున్నారు కదా, మరి దీన్ని ఎట్లా ఆపే ప్రయత్నం చేయలేమా? దట్స్ వాట్ వీ నీడ్ మెంటర్స్ ఫర్ దిస్ థింగ్. ఇది మంచి, ఇది చెడు, ఇది కాదు అని చెప్పడానికి మన దగ్గర రైట్ మెంటర్స్ లేకుండా తయారైపోయారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని 24 గంటలు మానిటర్ చేయలేరు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు కరెక్ట్గా ఉన్నారా లేదా మానిటర్ చేసి వాళ్ళందరికీ మెంటర్షిప్ ఇచ్చే బాధ్యత టీచర్స్ ఉంటుంది. ఒక టీచర్ ఒక 20 మందికో 30 మందికో పర్సనల్, ఇప్పుడు మనకు ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ ఎవరో ఒక క్లాస్ టీచర్ ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళకు రైట్ డైరెక్షన్ ఏంది, తప్పేంది, రాంగ్ ఏంది అని మెంటర్ చేసి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడానికి క్లాస్ టీచర్ ఉంటుంది. ఇప్పుడు ఆ క్లాస్ టీచర్ ఎంతమందిని పట్టించుకోగలుగుతుంది? ఒక మనిషి ఒక 30 మందో 40 మందో 60 మంది మ్యాక్సిమం స్ట్రెంత్. 60 మంది పోయి 100, 120 మందిని ఒక్కొక్క క్లాస్లో వేసి కూర్చుండబెట్టి కుక్కి వాళ్ళను స్ట్రెస్ఫుల్గా ఇచ్చేస్తే వాళ్ళు పట్టించుకోరు. ఇంకోటి టీచర్స్ మీద ప్రాబ్లం ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు టీచింగ్ చేస్తలేరు, అడ్డమైన పొరంబోక్ పనులని ఇన్స్టిట్యూషన్స్ చేపిస్తున్నాయి. లైక్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయి ఉండొచ్చు, లేదా మీరు సీట్స్ ఫిల్ చేయండి అని చెప్పేసి ఆ రకమైనటువంటి పనులు అయి ఉండొచ్చు. సో ఈ పనులని చేయడం వల్ల పిల్లలను పట్టించుకోవాల్సిన టీచర్స్ వేరే పనులలో బిజీ అయిపోయేసరికి పిల్లల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరూ లేరు. సో పాఠం చెప్పే ఉపాధ్యాయులే వ్యాపారం చేస్తున్నారు అంటారు. వ్యాపారం చేపిస్తున్నారు. అలా అది చేయకపోతే వాళ్ళకి జీతాలు రావు, వాళ్ళ రోజులు గడవవు. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే ఈ ఫీజులు కట్టడానికి వాళ్ళు 24 గంటలు కష్టపడాలి. కుక్కల్లాగా పొద్దుటి నుండి సాయంత్రం దాకా కష్టపడ్డా కూడా లాస్ట్కి పిల్లలు ఇట్లా అయిపోతున్నారు. ఎందుకు అడ్వకేట్ క్రాంతి గారు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ మీద బాగా నిఘా పెట్టారు అంటే మీ ఆన్సర్ అంటే? నిఘా ఏం లేదు, బేసిక్గా మేము మల్టిపుల్ ఇష్యూస్ హ్యాండిల్ చేసినాం. మనది పొలిటికల్ పార్టీ, ఇట్స్ యువజన పార్టీ. 2018 ఎలక్షన్స్ తర్వాత మేము ఈ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇష్యూస్ టేకప్ చేసినాం. ఇక అవన్నీ ఏంటి అంటే కొన్ని లైమ్ లైట్లోకి వచ్చినాయి, రాలేవు, చాలా జరిగినాయి అన్నమాట. బట్ మేము ఈ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు మా నంబర్ అనేది బాగా సర్క్యులేట్ అయింది. అందులో ఒక అమ్మాయి మాకు కాల్ చేసింది. కాల్ చేసి అన్న ఇట్లా
శ్రీ చైతన్య సో అండ్ సో క్యాంపస్లో క్లాసెస్ పెడుతున్నారంటే నేను అడిగినాను మీది ఏ ఇయర్ అమ్మా అంటే ఆమె ఫస్ట్ ఇయర్ అన్నది. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పోతురా మీరు అని నేను ఇగ్నోర్ చేసిన ఫస్ట్. ఓకే. ఓ 3-4 రోజులు పట్టించుకోవాలి. తర్వాత రిపీటెడ్గా కాల్స్ వస్తుంటే నేను అరే ఏంది అమ్మ ఇన్సార్లు ఫోన్ చేస్తుంది, ఈ ఇయర్ అమ్మ అంటే ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ మరి కాలేజ్ ఉంటుంది కదా అమ్మ మీరు జాయిన్ అయినప్పుడు ఉండదా అని అంటే లేదన్నా మాకు 10th అయిపోయింది ఇంకా 10th రిజల్ట్స్ కూడా రాలేవు, వీళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేసారు, మార్చ్ 30కి ఎగ్జామ్స్ అయిపోయినాయి, వీళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఏప్రిల్ 4th నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారంటే నేను షాక్ అయినా. ఇప్పుడు మనం కూడా చదువుకున్నాం, కొంతమంది ఎంపీసీ తీసుకొని వద్దు అని చెప్పేసి నెల రోజుల తర్వాత బైపీసీలో జాయిన్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మరి వాళ్ళకి అడ్మిషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారంటే వీళ్ళు దసరా వెకేషన్స్ అయిపోతుంది కదా, ఇంటింటికి టీచర్లు బిచ్చగాళ్ళలాగా తిరుగుతారు, తిరిగి మీరు మా స్కూల్లో జాయిన్ కానీ, మా కాలేజ్లో జాయిన్ కానీ, మా కాలేజ్లో జాయిన్ కానీ అని టార్గెట్ చేస్తారు. అండ్ ఈ స్కూల్స్ కూడా నంబర్స్ పాస్ చేసేస్తారు కదా కొన్ని కాలేజెస్. అంతే. ఇప్పుడు ఒకప్పుడు స్కూల్స్ మంచిగా ఉండే, ప్రైవేట్ స్కూల్స్ కొంచెం బెటర్గా ఉంటుండే. ఇప్పుడు ఈ నారాయణ చైతన్య మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమైపోయిందంటే మోనోపోలీ అయిపోయింది. ఇప్పుడు మీరు నారాయణ చైతన్య కాకుండా ఇంకా వేరే ఏ స్కూల్స్ అట్లా ఉన్నాయని చెప్తే ఇంకొకటి 2 పేర్లు వెళ్తుండొచ్చు. మాకు మేజర్గా వచ్చిన కంప్లైంట్స్ నారాయణ అండ్ చైతన్య పిల్లల నుండే వచ్చినాయి. అట్లా అని చెప్పేసి ఓన్లీ నారాయణ చైతన్య మీదనే పడతాము, వేరే ఇన్స్టిట్యూషన్స్ మీద పడమని అట్లా ఏం లేదు. వేరే ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా కంప్లైంట్స్ వచ్చినాయి, వాటి మీద కూడా మేము ఎవరైతే మాకు ఆ కంప్లైంట్స్ తీసుకొని వచ్చారో వాళ్ళ ద్వారా కంప్లైంట్స్ ఇప్పించడం జరిగింది. బట్ ఇప్పుడు 100 మంది పిల్లల్లో 70 మంది ఈ స్కూల్స్ కాలేజెస్లోనే చదువుతున్నప్పుడు మాకు ఆబ్వియస్లీ పీపుల్ విల్ ఫీల్ అరే వీళ్ళు ఓన్లీ నారాయణ చైతన్య వైపు వెళ్తున్నారు అన్నట్టుగా అనిపించవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ తప్ప వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నాం అన్నట్టుగా ఏం లేదు. ఇంకా సో లంచం తీసుకొని గలాన్నెత్తిన గొంతే గలాన్ని మూసింది అనే పరిస్థితిలో ఎప్పుడన్నా క్రాంతి అందులో ఉన్నాడు అంటే మీరు ఏమంటారు? లేదు, ఎందుకంటే నేను ఈ పోరాటం అనేది ఈరోజు పబ్లిక్కి కనిపిస్తుండొచ్చు, బట్ వెన్ ఐ వాజ్ 21 years old I did my BTech from NIT Warangal. ఓకే. ఆ రోజు మేము ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం NIT వరంగల్లో. వీళ్ళు ఇంత కష్టపడి నారాయణ చైతన్యాలు IITలు NITలలో పోదామని చెప్పేసి చదివి పోతారు కదా, ఆడ పోయిన తర్వాత కూడా పరిస్థితి ఏం బాగాలేదు. దానికంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ఫార్ బెటర్. ఆడికి పోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లుండేనంటే కరప్షన్ హ్యూజ్. అది ఏ ఇయర్ అది? దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2013. ఓకే. ఇక మమ్మల్ని అన్ని విధాలుగా దొక్కుదామని చూసారు, అన్ని విధాలుగా నోరు మూద్దామని చూసారు. అట్లాంటి ఆఫరింగ్స్ కూడా ఒక ఇండైరెక్ట్ వేలో చేసారు, ఊరుకోలే కొట్లాడినాం. దానికి మాకు వచ్చిన బహుమానం ఏంటంటే 2013లో నా మీద కేసు ఫైల్ అయితే 2014లో వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే 13లో తీసుకోలేకపోయారు, ఐ వాజ్ ఇన్ మై ఫైనల్ ఇయర్. మొత్తం ఎప్పుడు పోలీసులు వచ్చినా 5,000 మంది గేట్ ముందు నిలబడుతుండే, అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. ఒక మాస్ లీడర్ అనమాట క్రాంతి. మేబీ 2014లో అంత ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు అప్పుడు వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేశారు. నేను అప్పటికి ఢిల్లీలో లా చేస్తుండే 13 to 16. సరే ఇక ఆ టైంలో ఏమైందంటే 2014లో నా పాస్పోర్ట్ని వరంగల్ కోర్టులో సబ్మిట్ చేసిన, సరెండర్ చేసిన. యు నో వెన్ ఐ గాట్ మై పాస్పోర్ట్ బ్యాక్ 2022-23లో వచ్చింది. 9 years నా పాస్పోర్ట్ కోర్టులోనే ఉండే. ఎందుకు? ఈ సొసైటీలో ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా గలం విప్పినాం కాబట్టి ఇది పరిస్థితి. అక్కడ సిచ్యువేషన్ ఏంది అంటే 16 వరకు నేనేం బిజీగా ఉండే, 18 వరకు మొత్తం కంప్లీట్లీ సుప్రీంకోర్టు ప్రాక్టీస్ వీటన్నిట్లలో బిజీగా ఉండే. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడం ఆ ప్రాసెస్లో బిజీగా ఉండే. తర్వాత ఇక మెయిన్ వైల్ ఇంకోటి ఏంటంటే జడ్జి సరిగ్గా లేదు, ఇన్ఛార్జ్ కోర్ట్ ఆ కోర్ట్ ఈ కోర్ట్ అని చెప్పేసి ఆ కేసు ఏదైతే జడ్జి కోర్టులో ఉండేనో ఆమెను సస్పెండ్ చేసి పడేసారు. ఆమె సస్పెండ్ అయిన తర్వాత అప్పుడు ట్రాక్ మీదకి కేసు వచ్చింది. ఆ తర్వాత 19లో కోవిడ్ వచ్చింది. సో 2020 ఆ పీరియడ్ అంతా కోవిడ్ నడుస్తుండే. 22లో ఈ కేసు క్లోజ్ అయిపోయి అప్పుడు నా పాస్పోర్ట్ నాకు వచ్చింది. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? యాజ్ ఎ లాయర్, ఒక లాయర్ కంటే ముందు ఒక అక్యూజ్డ్ లాగా నేను సిచ్యువేషన్ని ఫేస్ చేసిన. సో అందుకే ఈరోజు మాకు పోలీసులన్నా కేసులన్నా కోర్టులన్నా భయం లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీరు చేసేది చిల్లర పని, మా అండ చంపుతారు, చంపేసేయండి. మేము అమ్ముడు పోయే పరిస్థితి అయితే లేదు, ప్రసక్తి అస్సలే లేదు. కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, చంపుతారా చంపండి. ఈ బెదిరింపులు కూడా వచ్చినాయి, డైరెక్ట్గా పోలీసు వాళ్ళ దగ్గర నుండే మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు, అరే మీరు డబ్బుల కోసం చేస్తారు, డబ్బుల కోసం చేస్తారు అని. డబ్బుల కోసం కాదు,
పేరెంట్స్ పోతే కొడుతున్నారు. అరే మొన్న ఒక అబ్బాయి చనిపోయిండు. శ్రీ చైతన్యలో లేదంటే నారాయణలో లేకపోతే మీరు అన్నట్టు ప్రముఖ కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాలని బయట పెట్టే ప్రయత్నం క్రాంతి చేస్తుండా? స్టూడెంట్కి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నేనేదో పెద్ద తోపునో లేకపోతే పెద్ద తురుమునో అని కాదు. నేను ప్రతి ఒక్క స్టూడెంట్ తోపు, వాడిలో ఉన్నటువంటి ఒక లీడర్ని బయటికి తీయాలన్న ఇంటెన్షన్తో వర్క్ చేస్తున్నాను. ఓకే, నేనెందుకు పోయి కొట్లాడాలి? నీకు దమ్ము లేదా? నువ్వు కొట్లాడాలి. నీ ఇక్కడ కొట్లాడితేనే ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను నేర్పిస్తా. ప్రతి ఒక్కడు గల్లా పట్టుకొని నిలదీసే రేంజ్కి ఎదగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఓకే, ఈ సిస్టంలో ఈ నారాయణ అయిండొచ్చు, చైతన్య అయిండొచ్చు, ఎవడన్నా అయిండొచ్చు. మీరు 1,50,000 నుండి 3 లక్షలు ఫీజులు కడుతున్నప్పుడు మీకు ఏం కావాలి? మంచి ఎడ్యుకేషన్ కావాలి. డౌట్స్ అడిగితే చెప్తలేరు పిల్లలకు. ఎక్స్ట్రా క్లాసెస్ ఎందుకు పెడుతున్నారు? క్లాసెస్ పెడతారు, ఖాళీ నీకు టీచర్ వస్తాడు, వాడు ఏదో చెప్తాడు, పోతాడు. అది నువ్వు ఆన్లైన్ క్లాస్ అయినా అక్కడ టీచర్ ఉన్నా లేకున్నా బోర్డు అదేంది ఆడ ఒక టీవీ పెట్టేసి అందులో ఆన్లైన్ క్లాస్ చూపించినా అంతే ఉంటుంది పరిస్థితి. పిల్లలకు ఇప్పుడు నాకు డౌట్, అసలు ఇవి ఎందుకు చేస్తున్నారండి? అసలు ఎందుకు ఈ ఎక్స్ట్రా క్లాసెస్? ఓన్లీ డబ్బు కోసం మాత్రమేనా? మొత్తం డబ్బు గురించి. లేదంటే నారాయణ శ్రీ చైతన్య వాళ్ళే నంబర్ 1 ఉండాలి, ఒకటి నంబర్ 1 చూసారు కదా మొన్న న్యూస్ పేపర్ చూడలే? నారాయణవాడు పేపర్లు వేపించుకున్నాడు. ఒకటోడి ఫోటో సేమ్ ఉంటుంది, 11వ ఫోటో సేమ్ ఉంటుంది. అంటే వాడు 3 సార్లు ఒకటొకటి రావాలని 1, 11 3 సార్లు వేపించుకున్నట్టున్నాడు, 1, 1, 1 అని చెప్పేసి. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ అ మ్యానిపులేషన్. ఇప్పుడు మొన్న నీట్ స్కామ్ అయింది. అలక్ పాండే అని చెప్పేసి ఫిజిక్స్ వాళ్ళ చాలా పాపులర్ ఆయనకు ర్యాంక్ 1 వచ్చింది. వచ్చిన 60 ర్యాంకులలో ఆయనది కూడా ఒక ర్యాంక్ 1. ఆయనకి ఏం అవసరం పోయాడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి కొట్లాడనీకే? ఓకే, హీఈస్ పాపులర్ బికాస్ హీఈస్ ఫైటింగ్ ఫర్ నీట్ స్టూడెంట్స్. ఇప్పుడు మరి అదే నారాయణ శ్రీ చైతన్య ఎందుకో కేసులు ఫైల్ చేయలేదు, కంప్లైంట్లు ఇవ్వలేరు అంటే విచ్ మీన్స్ ఇండైరెక్ట్లీ వీళ్ళకి ఏదో వెనకకేంచి బ్యాక్ సపోర్ట్ ఏదో ఉన్నట్టే కదా. వెనకకేంచి ఆ స్కామ్ లో వీళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ నాకు డౌట్ ఉంది. అదొకటి. మరి 60 మంది పిల్లలే నీ పిల్లల? రాష్ట్రంలో దగ్గర 60 నుండి 70% పిల్లలు మీ ఇన్స్టిట్యూషన్స్ లోనే చదువుతున్నప్పుడు మీకు బాధ్యత లేదా? అరే నా పిల్లలకు ర్యాంకులు రాకుండా ఇట్లా ఆగం చేసేసారు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయరా? ఎవడో ఏదో ఇన్స్టిట్యూషన్లలో వాడు చదువుకుంటే మీరు కొనుక్కుంటున్నారన్న ఈ మాట కూడా నేను ఆన్ రికార్డ్ ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నానంటే, మేము ఓన్లీ నారాయణ చైతన్య గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ 2 కాలేజీలు తప్ప మూడోడు యాడ్ లేయాడు. యాడ్ లేసినా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందులో ఎవడి ఫోటోనైతే వస్తుందో ఈరోజు, రేపు మళ్ళీ వాడి ఫోటోనే ఈ పేపర్లో చైతన్య అని వస్తుంది. లేదా సేమ్ డే ఒక 2 పేపర్లు వచ్చినాయి అనుకోండి, నారాయణోడికి ఒక ర్యాంక్ వచ్చిందని వాడి ఫేస్ ఇక్కడ వీడి ఈ పేపర్లు వేయించుకుంటే, చైతన్య వాడు ఇంకొక పేపర్లో సేమ్ వాడి ఫేస్ పెట్టుకొని వేయించుకొని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఇవన్నీ చూడరు కదా, వీడే సో అండ్ సో పర్సన్, వీడి ఇది అని చెప్పి చూడరు కదా. అదేం పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్లు కావు కదా అవన్నీ. సో ఇంత ఓపెన్ గా, ఇంత బ్లేటెంట్ గా, ఇంత చీటింగ్ చేస్తుంటే, కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు కంప్లైంట్లు ఇస్తుంటే ఎవడు యాక్షన్ తీసుకుంటారు? ఎందుకు? ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళతోటి పెట్టుకుంటే భయం వేయట్లేదా? ఏమన్నా మిమ్మల్ని అటెండ్ కాల్స్ వస్తున్నాయా? అవన్నీ మధ్యలో ఒక 2-3 చిన్నవి వచ్చినాయి కానీ అవి ఇగ్నోర్ చేసేసినాం, పెద్ద పట్టించుకోలేదు వాటి. ఓకే, మీకు ఏదైనా సెక్యూరిటీ ఉందా? లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒకరే వెళ్తారా? ఇక నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు కానీ, బట్ ఇప్పుడు అట్లా భయపడే పరిస్థితులు. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఐ హావ్ సీన్ వాట్ డెత్ ఈస్. ఓకే, ఐ అండర్గాన్ ఎ సివియర్ ఫైర్ యాక్సిడెంట్. ఓహో, సో చావు అనేది ఎట్లుంటుందో నాకు తెలుసు. అవన్నీ అవే మార్క్స్. సో చావు ఎట్లుంటుందో నాకు తెలుసు. పోలీసులు, కేసులు, బెదిరింపులు ఇవన్నీ ఒక టీనేజ్ నుండే చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సడన్ గా భయపడమంటే భయం అనేది లేదు జీవితంలో. చచ్చిపోతే వెల్ అండ్ గుడ్. ఇంత దరిద్రమైన సొసైటీలు ఇట్లా ఈ దరిద్రపు నా కొడుకుల మధ్యలో బతుకుడు కంటే పోరాటం చేసుకుంటూ చావడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే విషయము గ్రేట్ వర్డ్స్ భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పిండు క్లియర్ గా, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్బర్మతే సంగోత్సవ కర్మని. డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఆడ పోయి చస్తామా అని అంటే ఆయన కూడా అర్జునుడికి అదే చెప్పిండు, మన వాళ్ళు అందరు చచ్చిపోతారు, ఇదేంది వద్దు అని అంటే, ఇట్స్ మై డ్యూటీ, ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ టు ఫైట్ బీయింగ్ ఎ లాయర్ అండ్ ఏ పర్సన్ హూ రన్స్ ఎ పొలిటికల్ పార్టీ. అదే చేస్తున్నాను. ఈ ప్రాసెస్ లో సంపుతారా రండి. ఒకటైతే నేను అందరికి క్లియర్ గా చెప్తా, ఏం చేస్తావో చేయరా బై, ఏమన్నా చెయ్యి, రేపటి రోజున అంత ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత నువ్వు కూడా అదే సొసైటీలో బతుకుతావు. మరి నాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, నేను కూడా చేస్తా, దానికి రెడీగా ఉండు. స్వీట్ వార్నింగ్ అంతే. నువ్వేమన్నా చెయ్యి,
చేస్తా అని కాలర్లు ఎగరేసుకుంటా పెద్ద పెద్ద మాటలతోని చెప్పి చేసి చూపించారు కదా. మాకు కూడా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏదైతే మీరేవైతే మార్గాల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అవే లీగల్ మార్గాల ద్వారా మేము న్యాయం కోసం ఫైట్ చేస్తాం. ఓకే, అయితే వనస్థలీపురం దగ్గరలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్లో గిరీష్ అనే స్టూడెంట్ చావు వెనుక ఉన్నటువంటి హస్తం ఎవరిది, రహస్యం ఏంటి? నాకైతే కాలేజ్ వాళ్ళ మీద ఫుల్ డౌట్ ఉంది. ఓకే, ఎందుకు అనంటే మార్నింగ్ 10 o'clockకి వాళ్ళ మదర్కి కాల్ చేసి చెప్పారు, ఓకే, ఏమని? మీ అబ్బాయి కనిపించట్లేదు అని చెప్పేసి. వాళ్ళ ఫాదర్ ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. ఓకే, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ ఫాదర్ ఎంప్లాయ్ ఒక అతను, ముగ్గురు ఆ విషయం తెలియంగానే హుటాహుటిన 11:30 వరకు కాలేజ్కి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయి మా అబ్బాయి ఏడి అని అంటే వాళ్ళు ఏమో మేడం చూద్దాం అంటే సీసీటీవీ కెమెరాలు చూడండి అంటే చూడలే. 11:30కి ఓకే, 11:30 AM చూడలేదు. తిప్పిర్రు, వెయిట్ చేయించిర్రు, అటు ఇటు 1:32 వరకు అట్లా టైం పాస్ చేయించి జస్ట్ ఒకటే యాంగిల్, ఆడ ఎవడు పోడు, ఈడికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లున్నాయి, 4-5 యాంగిల్ చూపించాలి కదా, లేవు. ఒకటే యాంగిల్ది చూపిస్తుంటే ఇది కాదండి ఇంకా వేరే కూడా చూపించండి అంటే ఆగండి అని ఇట్లా కావాలని ప్రొలాంగ్ చేశారు. సో అప్పటికి 2:30 టైం అయింది. అయితే ఆ మదర్ ఏం చేసింది, ఫాదర్కి ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతన్ని పంపించిండు. ఆయన అక్కడికి రీచ్ అయ్యేలోపు 4:35 అయింది. ఆయన రాగానే ఇమ్మీడియట్లీ అక్కడ వనస్థలిపురం పోలీస్ స్టేషన్కి ఒక 6:37 వరకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ FIR రిజిస్టర్ చేసేసి అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళని అకంపెనీ చేస్తూ 8:39 వరకు కాలేజ్కి వచ్చారు. సో మదరు, సిస్టరు అండ్ ఆ కాలేజ్ వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఇంకా కాలేజ్లో ఉన్న ఒకరిద్దరు. అప్పటి వరకు మీ అబ్బాయి అటు వెళ్ళిండి, ఇటు వెళ్ళిండి, అది వెళ్ళిండి, ఇది వెళ్ళిండి అని చెప్పి మ్యానిపులేట్ చేసిన అథారిటీస్ అందరూ వీళ్ళు పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసిన అనమాట, మేడం మీ అబ్బాయిని వెతుకుదాం, మీరేంది అది ఇది, మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పడానికి ఫోన్ చేశారు. మీన్వైల్ అదే టైంలో వాళ్ళ మదర్ పోలీస్ స్టేషన్లో ఉండే. నేను ఆల్రెడీ ఇచ్చేసిన అనగానే కాలేజ్లో ఉన్న ఒక్కొక్క అథారిటీ గాడు ఎక్కడోడక్కడ కురికిపోయారు, పారిపోయారు. ఇద్దరు మాత్రమే ఆడ నిలబెట్టారు. సో 8:30కి పోలీసుని తీసుకొని ఆ మదర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ సీసీటీవీ కెమెరా పైకి వెళ్ళి సీసీటీవీ కెమెరా చెక్ చేసేటప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ వాళ్ళ ఎవరిని పైకి రానివ్వలేదు. ఓన్లీ పోలీసులు అండ్ ఆ కాలేజ్ అథారిటీ వాడు పైకి పోయారు. అది చూసేసి వచ్చారు. వీళ్ళకి చూపించలేదు ఆ కెమెరా. అండ్ తర్వాత గేట్ దగ్గరకు పోయి చూసారు. అండ్ చుట్టుపక్కల లాస్ట్కి వెనుక వైపు ఒక డంప్ యార్డ్ లాంటి ప్లేస్ ఉంది. అక్కడికి మదర్, సిస్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఇంకా కాలేజ్లో ఉన్నాడు ఒకడో వెళ్తుంటే మీరు రాకండి ఇక్కడనే ఉండండి అని చెప్పేసి అక్కడ ఆపేసారు. అప్పుడు టైం సుమారు 10:30-11 అవుతుంది నైట్. ఓకే, వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఆ టైం వరకు కూడా వాళ్ళకు ఇంకా అక్కడ డౌట్ వచ్చింది, అరే నా తల్లికి తెలుస్తుంది నా పిల్లగాడు ఇదే క్యాంపస్లో ఉన్నాడని నాకు ఒక ఇంట్యూషన్ వస్తుందండి, నాకు అర్థమైతలేదు అని ఆమెను అక్కడనే ఆపేసారు. వీళ్ళు వెళ్ళిరు, చూసిర్రు, వచ్చేసారు. ఆమెకు డౌట్ ఏంటంటే అక్కడనే ఏదో జరిగింది అని ఆమెకు డౌట్, చూపించలేరు అక్కడికి తీసుకెళ్ళి. తర్వాత 11 o'clockకి వాళ్ళు అక్కడ కానిస్టేబుల్ వచ్చి లేదు మేడం వెళ్ళిపోదాం, నడవండి అని చెప్పేసి అప్పటి వరకు తొందర లేనోడు సడన్ గా తొందరగా పెట్టడం స్టార్ట్ చేసిండంట. పోదాం నడవండి అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ మదర్, ఇక వీళ్ళు సిస్టర్ అండ్ మదర్, పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, ఇంకా వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ, వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ వాళ్ళంతా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర అక్కడ వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళకి చెప్తే వాళ్ళు కార్ తీసుకొని వస్తే ఈ వీళ్ళు పోలీసులు అందరు కలిసి ఆ కానిస్టేబుల్ని పోలీస్ స్టేషన్లో ఫస్ట్ డ్రాప్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు టైం అరౌండ్ 11:30, 11:40 వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ కానిస్టేబుల్ 11:43 11:45 మీ అబ్బాయి ఫొటోస్ పంపించమంటే ఆమె అక్కడే ఉండి ఫొటోస్ పంపించింది. విచ్ మీన్స్ 11:30 వరకు ఆ తల్లి అదే క్యాంపస్లో ఉండే. అంత వెతికితే దొరకని కొడుకు డెడ్ బాడీ. ఒక 2 hours తర్వాత పోలీసులు ఫోన్ చేసి మీ వాడు ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు రండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళి చూస్తే ఒక మారుతి ఓమ్నీలో డెడ్ బాడీ లాగా చనిపోయి శవం పడి ఉంది. ఇప్పుడు అనుమానాలు రావా? సో ఇప్పుడు పోలీసు వాళ్ళు అసలు బాడీ ఎక్కడ దొరికిందని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు మనకు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చరీ బయట అడిగితేనేమో క్యాంపస్ లోపల డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి మాకు తెలీదు. అదే క్యాంపస్ లోపల డెడ్ బాడీ దొరికిందని చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్కి
ఆల్టరేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ది ఒక డాక్యుమెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ పంపించిండు. ఓకే. అందులోనేమో కాంపౌండ్ బయట డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి రాసిర్రు. క్లియర్ ఎవిడెన్స్ ఉంది. పంచనామా టైపా లేకపోతే ఎట్లా? లేదు, అది ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ లాగా కేసు రిజిస్టర్ చేసుకోరు కదా, దాన్ని ఇట్లా ఈ సస్పీషియస్ డెత్ కాబట్టి ఎఫ్ఐఆర్ ని చేంజ్ చేసారు, ఆల్టర్ చేసారు. అది ఆల్టరేషన్ లా బాడీ బయట దొరికిందని రాశారు, క్యాంపస్ బయట. యా. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ లోపల దొరికింది, ఇంకో పోలీస్ ఆఫీసర్ బాడీ బయట దొరికింది అని అంటే అనుమానాలు రావా? వస్తాయి. అండ్ 11:45కి అక్కడ అతను వదిలేసిపోయిన తర్వాత కరెక్ట్ ఇంకో 15-20 నిమిషాల తర్వాత కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పిండు అనమాట, మేడం మీరు అడ్రస్ ఇవ్వలేరు. మార్నింగ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమె అడ్రస్ ఇచ్చింది, మీరు ఎక్కడ ఉంటారు ఏంది అని గుచ్చి మళ్ళీ అడిగారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మా ఇల్లు ఇక్కడ సో అండ్ సో అని చెప్పేసి ఆయన చెప్పిండ్రు అనమాట. ఆయన ఎందుకు అడిగిండు అంత గుచ్చి? ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడికి డిస్టెన్స్ ఎంత, అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి రావడానికి డిస్టెన్స్ ఎంత, ఏమన్నా క్యాల్కులేషన్ చేయడానికి, ఏమన్నా మ్యానిపులేషన్ చేయడానికి ఏమన్నా అట్లా అడిగిండా? స్కోప్ ఇట్లాంటి వాటికి స్కోప్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అక్కడ 12 ఇట్లా ఇంత దూరంలో ఉన్నామండి, సగం దూరం వచ్చినా మేము ఇంటికి వెళ్తున్నాం అంటే మీరు అడ్రస్ చెప్పండి అని స్పెసిఫిక్ అడిగి మళ్ళీ అడ్రస్ తీసుకున్నారు. మార్నింగ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన అడ్రస్ కాకుండా సెకండ్ టైం మళ్ళీ ఆయన అక్కడ డ్రాప్ చేసి పోయిన తర్వాత కానిస్టేబుల్ అడ్రస్ తీసుకున్నాడు. సో ఇప్పుడు 12:15కి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత కరెక్ట్గా 11:30 to 11:40 మధ్యలో ఫోన్ వచ్చింది. సో ఇప్పుడు 12 o'clock వరకు పోలీసులు అక్కడనే ఉన్నారు. 12 to 1:15 అనుకుందాం. తెలిసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు అంతా చూసుకొని ఫోన్ చేయడానికి టైం పట్టింది అనుకుందాం. వాళ్ళకి 11:30, 11:40 వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుందాం. సో 12:15 to 1:15 ఒకటే ఒక గంటలో డెడ్ బాడీ దొరికేస్తుందా? మీకు అనుమానం అనిపించట్లేదా? ఇప్పుడు ఆ తల్లికి కూడా ఏంది అని అంటే వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు, లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్ అయితే ఆ డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోతుండేనేమో. వేరే పేరెంట్స్ కొంతమందిని వీళ్ళు ఇట్లనే నోరు మూపిస్తారు, వీళ్ళకి కూడా ఇండైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే ఒకటి బాధ, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒకటే ఒక కొడుకు ఉన్నాడు, వాడు చనిపోయిండు, ఎట్లా చచ్చిపోయిండు నాకు తెలియాలి కదా. వాడిని ఎవడన్నా కొట్టిండా, వాడిని ఏమన్నా ఇచ్చేసి అక్కడికి బలవంతంగా పొమ్మని చెప్పిర్రా, నువ్వు వాడికి పో అని చెప్పేసి బలవంతంగా పంపించిర్రా, లేకపోతే ఎవరికన్నా భయపడి పారిపోయిండా, లేదా ఏదైనా క్రైమ్ చూసి వచ్చి అదే ఇట్లా నేను పారిపోతుంటే వాడిని అక్కడ ఏమన్నా చేసిర్రా. చాలా రకరకాల స్టోరీస్ బిల్డప్ చేయొచ్చు ఒక్క కేసు వెనకాల. ఆ పేరెంట్స్ కి తెలుసుకునే హక్కు లేదా? ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేదు. పోస్ట్ మార్టం ఉంటుంది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజులలో రావాలి? మామూలుగా 1 week 10 days అనుకుందాం మాక్సిమం. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లేనే ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 20 days దాటిపోయింది. మరి ఇక్కడ మ్యానిపులేషన్ జరుగుతలేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ వీళ్ళకి ట్వీట్స్ ఏమని చేశారా? వాళ్ళందరికీ అఫీషియల్ గా కంప్లైంట్స్, అఫీషియల్ గా వాళ్ళ పేషీలకు ప్రాపర్ కంప్లైంట్స్ పోయినాయి. హోమ్ సెక్రటరీకి అయిండొచ్చు, డీజీపీకి అయిండొచ్చు, కమిషనర్కి అయిండొచ్చు, ఏసీపీకి అయిండొచ్చు, డీసీపీకి అయిండొచ్చు, ప్రతి ఒక్కరికి ప్రాపర్ ఛానల్స్ ద్వారా కంప్లైంట్స్ పోయినాయి. మరి రెస్పాండింగ్ అంటే మరి ఇక్కడ ఏదో ఒకటి తెలియాలి కదా. ఈ ఇన్వెస్టిగేషన్ చేసినాం, వీళ్ళను అరెస్ట్ చేసినాము, వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నాము, ఇవన్నీ ఏమీ లేవు. కనీసం పేరెంట్స్కి ఇగో ఒకటి ఉంటుంది, ఎట్లయింది అని తెలుసుకుంటే ఒక ఆత్మతృప్తి ఉంటుంది. అది తెలియకపోతే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఎట్లా బతకగలుగుతారు? ఒక డాటర్ ఉంది, ఆమె గురించి బతుకుతారేమో, కానీ ఒక తీరని లోటు అయితే ఉంటుంది కదా. నా కొడుకు ఎట్లా చచ్చిపోయిండు, సరే వాడు నిజంగానే ఇట్లా గోడ దుంకుతూ షాక్ కొట్టి చనిపోయిండు, సీసీటీవీ కెమెరాలో చూస్తే క్లియర్గా ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, లేదు వాళ్ళకు చనిపోయేంత, వాళ్ళ జీవితాలు అయిపోయేంత వరకు ఎట్లుంటుంది అంటే నా కొడుకు ఎట్లా చచ్చిపోయింది నాకు ఇప్పటి వరకు తెలియదు, ఎంత నరకం అనుభవిస్తున్నాడు లాస్ట్ మూమెంట్ లో, అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ భయము ఆవేదన ఉంటుంది. అదే వాళ్ళకు కూడా అదే బాధ అన్నమాట. అరే ఏమైంది నా కొడుకుకి, వాడికి ఏం, ఆ తండ్రి అసలు వాళ్ళకు ఆ కాలేజ్లో జాయిన్ చేసి ఇష్టమే లేకుండే. ఇప్పుడు అక్కడ వాళ్ళ మదర్ అంటే ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి వాళ్ళ గ్రాండ్ మదర్, ఆవిడకు సమ్ క్యాన్సర్ ఇష్యూ ఉంది, ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 1.5 months మాదంతా ట్రీట్మెంట్ అయ్యి ఆవిడని చూసుకోవడానికి వాళ్ళ మదరే ఉన్నారనమాట. అట్లా ఈ అబ్బాయికి ఫుడ్ ఇట్లాంటివి అరేంజ్ చేయడం కష్టమవుతుంది. అండ్ వాళ్ళ సిస్టర్ 2nd year అయిపోయి ఇప్పుడు గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అవుతుంది. కౌన్సిలింగ్ వాటన్నిటిలో ఆవిడ బిజీగా ఉంటుంది. ఫాదర్ ఏమో ఇటు బిజినెస్ అవన్నీ చూసుకుంటుంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి ఆ అబ్బాయిని ఆ కాలేజ్లో జాయిన్ చేశారు. రీసెంట్ టైమ్స్లో అబ్బాయి పేరెంట్స్కి ఏమైనా కాల్ చేయడం, మాట్లాడడం, ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఏదైనా బిహేవ్ చేయడం లాంటి చేశారంటనా?
వాళ్ళు అదే కాంప్రమైజ్కి రండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు, అబ్బాయి బతుకున్నప్పుడు అబ్బాయి బతుకున్నప్పుడు చెప్పిండు అనమాట, అబ్బాయిని ఈరోజు జాయిన్ చేస్తే ఒక 2 డేస్లోనే డాడీ నేను ఉండను, ఇక్కడ ఫుడ్ బాగాలేదు అది బాగాలేదు అని అంటే ఏ పేరెంట్ అని అనుకుంటాడు, అరే హోమ్ సిక్నెస్ ఉంటుంది కదా అని. అక్కడ వాళ్ళ ఫాదర్ 3rd డే నుండి 5th డే వరకు లైన్గా రోజుకొకరికి కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఒకడు ఉంటాడు, కానీ ఈ కాలేజ్లలో ఒక్కడు ఉండడు, 4-5 ఉంటారు. వాడు పేపర్ మీద ఉన్న ప్రిన్సిపల్ ఒకడు ఉంటాడు, బయట చలామణి అయ్యేటోళ్ళు 4. నేను ఒకసారి ఇట్లనే పిల్లల ఫీజు గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు రోజు ఒకరుగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒకరు ఉండరు. సో అట్లా ఏమవుతుందంటే సొల్యూషన్ రాదు. సో వాళ్ళ ఫాదర్ రెగ్యులర్గా మాట్లాడుతూ మా అబ్బాయిని చూడండి, కొంచెం పట్టించుకోండి, నేను వచ్చి తీసుకెళ్తానని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉన్నాడంట. సార్ చూడండి అబ్బాయి కొంచెం డిమోటివేట్ అవుతున్నాడు, అని కొంచెం జర ఇట్లా వాడికి అక్కడ ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు. సో నేను అబ్బాయి కూడా చెప్పారు అనమాట. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు రోజు 6 o'clockకి ఆ మదర్కి కాల్ చేసి చెప్పిండంట మా బాబు, అరే రేపు నాన్నగారు వస్తారు, ఎల్లుండి నాన్న వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి ఆ మదర్ అబ్బాయికి చెప్పిందంట. సరే మమ్మీ అని చెప్పేసి అబ్బాయి 6 o'clockకి మార్నింగ్ లేవగానే, వీళ్ళకు మార్నింగ్ 6 AM లేపుతారు కదా, 6 o'clockకి చేసినంట. తర్వాత నేను మళ్ళీ క్లాస్ వీటికి టైం అవుతుంది కదా 10 o'clockకి కాల్ చేస్తా అని చెప్పిన అబ్బాయి ఫోన్ చేయలేడు. ఈ మదరు ఫాదర్ రిపీటెడ్లీ అక్కడ ఉన్న అథారిటీస్కి ఫోన్లు చేస్తూ ఉన్నారు, మా వాడు మరి ఉన్నాడా, సేఫ్గా ఉన్నాడా అంటే అందులో కూడా ఏదో నోటికి వచ్చినట్టుగా ఉన్నాడులే అని చెప్పి ఫోన్ తప్పించుకొని చెప్పారు. ఇక అది అయింది. తర్వాత నెక్స్ట్ డే ఇక 10 o'clockకి కాల్ చేసి మీ అబ్బాయి మిస్సింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ ఒక్క మాట నేను చెప్తాను, మనం ఇన్ని కాలేజీలలో చదివినాము, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో కాలేజ్లో చనిపోయినప్పుడు చూసి ఉంటావు. ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు కాలేజ్ వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కండోలెన్స్ మీటింగ్ అయితే పెడతారు. ఏడుంది? చేతులు దులుపుకోనీకే ట్రై చేస్తూ కాలేజ్ చుట్టూ పోలీసులు దగ్గర ఒక 20 మంది పోలీసులను కాలేజ్ చుట్టూ కాపలాకి పెట్టుకున్నారు. అసలు కాలేజ్ పిల్లలందరితోటి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడిస్తారు, మీరు అన్నట్టు కండోలెన్స్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ రోజు క్లాసెస్ ఆఫ్ చేస్తారు, ఏమీ లేవు, యాజ్ యూజువల్. అంటే ఒక ప్రాణంకి విలువ లేదు మన సమాజంలో. ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకొని బయటికి వస్తే ఏమవుతారు? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈరోజు ఇంత వైలెంట్గా మారడానికి కారణము స్టూడెంట్ పేరెంట్సా, లేకపోతే ఈ పేరెంట్స్ ఉన్నటువంటి అవకాశంగా తీసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి ఈ వ్యాపారులదా? ఖచ్చితంగా ఈ కాలేజ్ నాశనం కావడానికి కారణము వీళ్ళే, వ్యాపారులు. అండ్ రెండోది స్టూడెంట్ యూనియన్ లీడర్లు. వాళ్ళ మిస్టేక్ ఏముందండి? ఇప్పుడు ఆడ తప్పు జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? పోయి గట్టిగా అడిగి ఏమైతుందిరా అని చెప్పేసి లీగల్ మెకానిజమ్స్ ద్వారా ఫైట్ చేస్తావు. అవ ఓడి చేస్తలేడు, డబ్బులు తీసుకుంటున్నారు, పక్కకు జరిగిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఈరోజు నేను ఎనీ స్టూడెంట్ యూనియన్ నా దగ్గరికి ఏబీవీపీ వాళ్ళ అయ్యుండొచ్చు, ఎన్ఎస్యుఐ వాళ్ళ అయ్యుండొచ్చు, టీఆర్ఎస్వి వాళ్ళ అయ్యుండొచ్చు, అండ్ టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళ అయ్యుండొచ్చు, అందరి దగ్గర నుండి కాల్స్ వచ్చినాయి మాకు. వాళ్ళు ఒకటే ఒక విషయం చెప్పారు మాకు, ఏంటంటే అన్న మేము కాలేజ్లకు జెన్యూన్ ఇష్యూస్ అని చెప్పేసి పోతాం, పైనుండి మా పైన లీడర్షిప్ ఫోన్ చేస్తుంది, అరే వాడు మనోడే వదిలే అని అంటారు. ఇట్లా ఎవడు మనోడా అన్న? స్టూడెంట్ మనోడా, కాలేజ్ వాడు మనోడా? మీరే చెప్పండి అన్న. ఎవరి కోసం పని చేయాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ లో ఉన్న ఫ్లా ఇదే, ఏదైతే స్టూడెంట్ కోసం మీరు వర్క్ చేయాలనో ఆ స్టూడెంట్ కోసం వర్క్ చేయలేని పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. సో మీకు అట్లా లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు ఎవరైనా? అంటే ఇగో మీరు చూసుంటారు వీడియోస్ చాలా, సార్ లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే మీరు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తారు, అంతే కదా? లోపలికి వెళ్ళి ఏం పైసలు ఇస్తావా నాకు అని అంతే. ఆ లోపలికి వెళ్ళే బ్యాచ్ కాదు మేము. మాకు కావాల్సింది ఏంది అని అంటే ప్రతి ఒక్క పేరెంట్ గర్వంగా నా పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్నా అని చెప్పేసి చెప్పుకునే విధంగా ఉండాలి. 1.5 లక్షల నుండి 3 లక్షలు ఫీజులు వసూలు చేసినాక మీరు మమ్మల్ని మా దగ్గర డబ్బులు తీసుకొని మా మీదనే రుబాబు చూపిస్తా అంటే నడవదు కదా. పిల్లలకు మంచి చదువు చెప్పాలి, ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ వాళ్ళకి క్రియేట్ చేయాలి, స్పోర్ట్స్ ఉండాలి, అండ్ వాళ్ళకు ఓవరాల్ మెంటల్ అఫెక్ట్ కాకుండా మంచి అలా కోచెస్ ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి మెంటల్ గా స్ట్రాంగ్ ఉండే విధంగా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఆ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళను పెట్టుకుంటలేరు. పేపర్ల మీద అన్ని ఉంటాయి
కానీ ఆడ చూస్తే ఏం ఫెయిల్ అయితే సూసైడ్లు చేసుకొని చచ్చిపోతారు. అది ఎంత దరిద్రం. దారుణం. ఇప్పుడు ఏం బీక నీకు ఇంతగానం చదువులు చదువుకొని లాస్ట్ కి ఏం బీగుతున్నారు చెప్పండి. సో దట్స్ నారాయణ కాలేజ్ వాళ్ళు రీసెంట్ గా అది కూడా చనిపోయారు పిల్లలు. యువజన పార్టీ అని మీరు పెట్టారు కదా, 2019 లో స్థాపించినట్టుగా విన్నాను. ఇప్పుడు అది రాష్ట్రాన్ని లైక్ ఐ మీన్ ఎమ్మెల్యేగా లేదంటే మీరు ఒక సీఎం గా ముందుకు వెళ్తుంది అనే హోప్ మీకుందా? ఇంకా ఎన్ని సంవత్సరాలలో మీరు ప్రభుత్వాన్ని స్థాపించగలుగుతున్నారన్న నమ్మకం మీకుంది? ఖచ్చితంగా వచ్చే 10 ఏళ్లలో ఒక గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం మేము. తెలంగాణలో ఉన్న యువత పక్కా గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అయిపోయింది, జనాలు చూసేసారు టీఆర్ఎస్ ఎట్లుంటుందో చూసేసారు, కాంగ్రెస్ ఎట్లుంటుందో చూసేసారు, బీజేపీని కూడా ఎక్స్పీరియన్స్ చేసేసారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇండ్లున్నోడు అండ్లకు, అండ్లున్నోడు ఇండ్లకి, ఇండ్లున్నోడు ఇండ్లకి, ఇదే ఇక దాన్ని ఏమంటారు తొక్కుడు బిల్ల ఆటలాగా. ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కాల్ రాలేదా? నేను ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు నేను చెప్పిన ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ బ్యాక్ ఎండ్ టీమ్స్లో, బ్యాక్ ఎండ్ అని ఎందుకు అంటున్నానంటే ఆడ కార్యకర్తలకు విలువ ఉండదు. అవును, ఆ నియోజకవర్గ స్థాయిలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది ఆల్మోస్ట్ నేను ఢిల్లీ లెవెల్లో ఇక వీళ్ళు ఎవరి కోసం అయితే అపాయింట్మెంట్ల కోసం ట్రై చేస్తారో అట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేసి ఇదంతా కాదు అని చెప్పేసి వదిలేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినాం. ఆఫర్లు అనేటివి ఎప్పుడూ ఉంటాయి కూడా, అవి కాదు మనకు కావాల్సింది. వీ నీడ్ ఏ చేంజ్. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఒక చేంజ్ అనేది చాలా అవసరం. అండ్ ఈ ప్రాసెస్లో మేము యూత్ అందరినీ ముందుకు ఎందుకు రమ్మంటున్నాం అంటే రేపు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, సంపొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు, లోపల వేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ నాలాంటి వాడు ఒకడు పోతే 100 మంది బయటకు వచ్చిర్రు. సో యువజన పార్టీ ఇస్ నాట్ క్రాంతి, యువజన పార్టీ ఇస్ ఫర్ యూత్. ఎస్, యువజన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే తెలంగాణలో ఉన్న యువతతోని, ఫస్ట్లీ తెలంగాణలో ఉన్న యువతతోని ఈ రాబోయే 10 సంవత్సరాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. దట్ ఈస్ ద కోర్ థింగ్ విచ్ వీఆర్ వర్కింగ్ ఫర్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదన్న మార్పు రావాలి రాజకీయాలలో అని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మార్పు చెందే మారబోయే రాజకీయ పార్టీలు ఏవి లేవా? రాజకీయ పార్టీలు మీరే చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఆన్ లైటర్ నోట్ మాట్లాడుకుందాం. కేసీఆర్ ఫస్ట్ ఏ పార్టీలు ఉండే? టీడీపీ. తర్వాత ఏడిపోయిండు. ఇప్పుడు ఏమైంది? ఆ పార్టీ బీఆర్ఎస్ అయింది. సో ఈ పొలిటికల్ పార్టీస్ అనేటివి నీడ్ ఆఫ్ ది అవర్ తోని బిల్డ్ అవుతాయి. తెలంగాణ వాజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అందుకే టిఆర్ఎస్ కి జనాలు పట్టం కట్టారు. అన్న మీరు ఇప్పుడు రికార్డ్ కెమెరా ముందున్నారు, ఈ వీడియో డిలీట్ అవ్వదు. ఓకే, మీరు నెక్స్ట్ ఏం జరిగినా డిలీట్ అవ్వదు. ఓకే, సో రేపు పొద్దున క్రాంతికి ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఏ పార్టీలోకి వెళ్ళరా? అదే ఉద్దేశంతో మేము ఇట్లా వర్క్ చేస్తున్నాం. ఓకే, ఈ రోజు ఆఫర్స్ తక్కువ ఉండొచ్చు, రేపు పొద్దున కోట్ల రూపాయల ఆఫర్స్ తక్కువ కాదు, ఆఫర్స్ ఎప్పుడు ఉన్నాయి. అంటే ఆఫర్ వాల్యూ తక్కువ ఉండొచ్చేమో. లేదు. ఇప్పుడు అదే పని చేసేది ఉంటే దేర్ ఇస్ నో పాయింట్ స్టేయింగ్ ఇన్ ఇండియా. ఓకే, హ్యాపీగా బయటకు పోయి ఏదో ఒక లైఫ్ లీడ్ చేసుకుంటూ బతకొచ్చు. మేము చదువుకున్న చదువులకు హ్యాపీగా అట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మా ఇంటెన్షన్ ఒకటే, ఒక్క గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అది యూత్. ఎందుకు అని అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. మనం చూస్తున్నాం స్కూళ్ళు కాలేజీలు ఇన్ని కంప్లైంట్లు ఇస్తుంటే ఎవడు పట్టించుకుంటలేడు. పోలీసులు మరి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఒకరోజు నాకే అయింది, వాడ ఫైన్ వేయాలని వేస్తలేడు నా బండికి, ఫోటోగ్రఫీ స్కిల్స్ యూజ్ చేసి ఫైన్ వేసే విధంగా ఫోటో దించి ఫైన్ వేస్తున్నాడు. నేను పోయి ఏం చేస్తున్నారా భయ్ మీరు అని చెప్పేసి అడిగితే ఫోటో తీస్తే మీరు తిడతాడు, లేకపోతే తీయకపోతే మా సార్లు తిడతాడు. అంటే సరే తీయండి, కానీ ఏంది ఇది, ఈడ మంది లేరు ఏం లేదు, అది మీరు జస్ట్ యాంగిల్ చేంజ్ చేసి ఫోటో తీయంగానే ఫైన్ పడుతుంది అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే సప్పుడేకి వెళ్ళిపోయారు. సార్ మీరు వీడియో డిలీట్ చేసేసేయండి, మేము మీ ఫోటో డిలీట్ చేసేస్తామంటే అంటే ప్రతి చోటు ఇట్లా కొట్లాడుకుంటూ కూర్చోలేం కదా. సో లేదా కొట్లాడదామంటే అందరం కొట్లాడదాం. ప్రతి ఒక్కడు నోరు తెరవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులని సైలెంట్గా ఉంటాము? మన పిల్లలు చచ్చిపోతున్నారు అయినా సైలెంట్గా ఉంటామా? అసలు మనకు ఉద్యోగాలు లేకుండా తయారవుతున్నాయి ఈ రోజు ఉన్న సిస్టంలో, అయినా సైలెంట్గా ఉంటామా? దేశాన్ని మొత్తం అడ్డికి పవర్సేర్ అమ్మేస్తున్నారు, అయినా సైలెంట్గా ఉంటామా? ఈ స్కీమ్స్ అని అవి ఇవి అని చెప్పి పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు. ఏడే దేనికోసం బతుకుతున్నాం? ఇండియాలో ఉన్న క్రీమ్ అంతా దేశం వదిలేసి బయటికి పోతుంది. ఇక మరి దేనికోసం బతకాలి ఇండియాలో? మార్పు రావాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా రాంగ్ వేలో పోతుంది, మొత్తం పోతుంది. కాబట్టి అదే కదా ప్రాబ్లము. మీరు ఇందాక అడిగినట్టుగా ఇప్పుడు టీఆర్ఎస్ చూసినాం, అయిపోయింది, నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోయింది టీఆర్ఎస్. బీఆర్ఎస్ కాగానే పబ్లిక్ ఇట్లా దాన్ని భూస్థాపితం చేసి పడేసారు. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన టీడీపీ నుండి ఇటు కాంగ్రెస్ లోకి వచ్చిండు. సో ఇప్పుడు ఆయన మొన్న మీ గురువు చంద్రబాబు నాయుడు గారు కదా అని అంటే ఎవడాడు అన్నోడు చెప్పు తీసుకొని కొడతా అన్న మాటలు మాట్లాడుతున్నాడు. సో
ఇంత దారుణమైన సిస్టమ్. ఇప్పుడు సీఎం అయ్యేంత వరకు ఒక తీరుగా, సీఎం అయిన తర్వాత ఇంకో తీరుగుంటా అంటే కాదు కదా. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య ఉంది, అది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే డిమాండ్ ఏదైనా కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ పిలిచి మాట్లాడడము, ఒక కరెక్ట్ వేలో చర్చలు జరపడము, ఏదో ఒకటి చేయాలి. జరుగుతున్నాయా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? అట్లాంటివి నేను చూడలేదు. ఇక అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం బీజేపీ తీసుకుందాం. ఈ రోజు బీజేపీలో ఉన్న సగం మంది అటు కాంగ్రెస్ నుండో, టీడీపీ నుండో, టీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మొత్తం ఏడబోయినా అదేంది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టుగా ఆ బాటిల్ మారుతుంది కానీ లోపల ఉన్న సారా అదే ఉంటున్నది. అయితే ఈరోజు క్రాంతి గారు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో ఆ యువత కూడా ఒక పార్టీకి కార్యకర్తలే కదా. యువత అనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కార్యకర్తలు అనే దాన్ని రీడిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనిపిస్తలేరా ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, అక్కడ వాళ్ళ క్యాంపెయిన్లో వెనక బండ్ల మీద అరుస్తూ జెండలు పట్టుకొని మెడలల్లో కండువాలు కప్పుకొని ఎవరు తిరిగారంటే ఇదే కాలేజ్లో అట్లాంటి వాళ్ళకు ఆపర్చునిటీస్ రావు కదా. అట్లాంటి వాళ్ళకు నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను. మనము యూత్ పోయినాం, జిందాబాద్లు కొట్టినాం, కష్టపడి జెండాలు పట్టుకున్నాం, తిరిగినాము, ఎలక్షన్లలో పనిచేసినాం, వచ్చినాయి ఆ రోజుకి అన్ని చేసినాం. ఓకే, నాకు ఎలక్షన్లలో టికెట్ కావాలి అంటే ఇస్తాడా? ఇయ్యాడు. మరి ఎందుకు తిరగాలి? నాకు ఇగో మా వాళ్ళకి ఇగో కాలేజీలలో ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి అని అంటే అట్లాంటి ఇష్యూస్ ఎవడన్నా సాల్వ్ చేస్తున్నాడా? చేస్తలేరు. ఏమన్నా అంటే ఆ కాలేజ్ మా ఉందే రాబాయి, నువ్వు ఆడికేని పో అని చెప్పేసి అంటున్నారు. హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా ఉన్నాయా? ఇప్పుడు ఆ కార్యకర్త అనేటోడు లాస్ట్కి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోకే పోతాడు, వానికి అక్కడ ట్రీట్మెంట్ మంచిగా దొరుకుతుందా? ఇవి దొరుకుతలేవు కాబట్టే ఈరోజు నేనేం పెద్ద తోపుని అంటలేను, ప్రతి ఒక్క యూత్ తోపు అంటున్నా నేను. మనము మన హక్కులను తెలుసుకొని గట్టిగా పోయి కుర్చీల కోసం కొట్లాడితే ఈ నా కొడుకులు అందరినీ తీసి అవతల పడేసి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ ఫర్ షూర్. అదే విజన్ తోని మేము క్రిస్టల్ క్లియర్ గా వర్క్ చేస్తున్నాం. సొసైటీ కోసం వర్క్ చేసే అడ్వకేట్స్ ఉంటారు, బట్ ఈవెన్ దో ఎంత ఉన్నా కూడా వాళ్ళ పూట కూడా గడవాలి, వాళ్ళ పని చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ మీరు చూస్తే ఈ స్టూడెంట్స్ కోసం జరుగుతున్న ఏ కొట్లాటలో కూడా మీకు ఎక్కడి నుంచి డబ్బులు లేవు. కానీ మరి హౌ యు ఆర్ లివింగ్? మీకు ఇంకేదైనా బిజినెస్ ఉందా లేకపోతే ఏంటి? ఇప్పటి వరకు ఏంది అని అంటే మేము ఏదైతే బేసిక్ బేర్ మినిమం ఎర్న్ చేస్తామో అందులోనే నేను సంపాదించుకున్న, నా కష్టపడి నేను ప్రాక్టీస్లో సంపాదించుకున్న డబ్బుల్నే ఖర్చు పెట్టుకుంటూ. మీరు వేరే కేసెస్ కూడా ఇప్పటికీ సాల్వ్ చేయాలి, లైక్ మీరు టేకప్ చేస్తాను, బట్ అందులో నుంచి వచ్చిన డబ్బులే పెట్టుకుంటాం. కానీ ఏంది అని అంటే నేను అన్ని కేసెస్ టేకప్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. కొంతమంది క్లయింట్స్ని రిటైన్ చేసుకొని పెట్టుకొని వాళ్ళ వర్క్సే ఎక్కువ మటుకు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఖర్చు పెట్టిందంతా నా ప్రాక్టీస్లో నేను సంపాదించుకున్న నా రూపాయి కష్టమే. ఇప్పుడు ఫ్యూచర్లో చాలా డబ్బులు అవసరం పడతాయి. అట్లాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వీ విల్ గో ఫర్ పబ్లిక్ ఫండింగ్. ఇన్ని రోజులు పబ్లిక్ ఫండింగ్కి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉన్నా కూడా వెళ్ళకపోవడానికి కారణం ఏంది అని అంటే ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది సొసైటీకి ఫస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత రాగానే ఫండ్స్ అది అనేసరికి కమర్షియల్గా వెళ్ళిపోతుంది. అంటే కమర్షియల్ అని కాదు, బేసిక్ ఏంది అని అంటే ఇప్పుడు దేనికోసం కొట్లాడుతున్నావు అని ఇంతకు ముందు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఆన్సర్ చెప్పిన అర్థం కాకపోతుండే, వీళ్ళు కూడా డబ్బుల కోసమే వచ్చిరన్న థాట్ వాళ్ళ మైండ్లో ఉంటుండే. ఈ రోజు క్లియర్గా ఫస్ట్ చూపించినాం, ఫస్ట్ జనాలకు చూపిద్దాం అనుకున్నాం, ఈరోజు చూపించినాం దేనికోసం కొట్లాడుతున్నాం అంటే దీనికోసం అని చెప్పేసి క్లియర్గా చూపించి ముందుకెళ్తున్నాం. ఓకే, అయితే మీరు తీస్తున్నటువంటి వీడియోస్, మీరు వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ లైక్ వాట్ ఐ మీన్ నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ కాలేజీలో ఉన్నటువంటి సార్ల మీద వీళ్ళ మీద మీరు వాయిస్ రేజ్ చేస్తున్నారు కదా, వీటిని బేస్ చేసుకొని స్టూడెంట్స్ నన్ను ఎవడు ఏం చేస్తాడు రా భయ్, నేను ఏమన్నా మాట్లాడతా, ఎందుకు కొడుతున్నావు సార్, ఎందుకు విడుతున్నావు సార్, అవు లేట్ వస్తాయి ఇప్పుడు ఏంది సార్ అని చెప్పి స్టూడెంట్స్ మారే అవకాశం కూడా ఉంటుంది కదా. మా స్టూడెంట్స్ ఉంటారు, చిన్నప్పుడు 10th నుంచే కొంచెం రౌడీజం స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాకు రాంతనన్న ఎన్నుకుంటాడు, నేను ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని ఉపాధ్యాయుల మీదకే రిటర్న్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఒక్కటి ఏంది అని అంటే నువ్వు చెప్పిన ఊహ చాలా బాగుంది, కానీ అది జరుగుతలేదు కదా. వాళ్ళు అట్లా నిజంగా అట్లా మారడం అనేది స్టార్ట్ అయితే వీళ్ళు కూడా చక్కగా అవుతారు. టీచర్లలా లేదు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నువ్వు అన్నట్టుగా ఆ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఆ కేటగిరీ ఆఫ్ టీచర్స్ అని చెప్పేసి కొంతమంది రౌడీల్ని పెడుతున్నారు. ఒక వీడియో చూసి ఉంటాను, మేము ఇది 15 ఏళ్ళ నుండి చేస్తున్నామో 10 ఏళ్ళ నుండి చేస్తున్నామో అని చెప్పేసి అక్కడ అన్నాడు. మేము కూడా ఓయూ ఏదో సంథింగ్ ఆడ ఇంకా ఒక అతను ఎవరిని రౌడీ అంటున్నావు, నువ్వు రౌడీ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అతన్ని చూస్తే మీకు ఏ వరకు కొసమేర పైన కాలేజ్ ఎకో సిస్టంలో పనిచేసేటోన్లాగా అనిపించిండా? ప్రతి ఒక్కరు కూడా ఎవడు వీడు ఏం చేస్తుండు ఇక్కడ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు.
అసలు ఏం జరుగుతుంది సిస్టంలో? ప్రిన్సిపాల్ ఎవరు, టీచర్లు ఎవరు, కాలేజ్ కోడ్ ఏంది, ఇట్లాంటివి డిస్ప్లే చేస్తున్నాయి ఆ కాలేజీలో. సో స్టూడెంట్స్ని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి రౌడీలను కూడా పెడుతున్నారా? అదే జరుగుతుంది కదా. పేరెంట్స్ మీద మొన్న దాడి చేసిర్రు మాదాపూర్ ఏరియాలో ఒక శ్రీ చైతన్య కాలేజ్లో. పేరెంట్ దగ్గర 60 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్ అయితే ఓ పేరెంట్ పోయి అడిగిండు. అడిగితే ఏం చేసిర్రు, ఇక మాట పెరిగింది, ఆ బూతుల కాడికి వచ్చినాయి. ఇక పేరెంట్ కూడా అందుకున్నాడు, కొట్టిర్రు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లాస్ట్కి పంచాయత్ సెటిల్ అయింది. ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఇప్పుడు. ఆ రోజు మా వీడియోలు చూస్తే కెమెరాలు ఆన్ లేకపోతే మా మీద చేయి పడేది కాదనుకుంటున్నారా? సిచ్యువేషన్ అది. కాలేజీల దగ్గరికి పోతే రౌడీలే ఉంటున్నారు. ఇప్పుడు నిజంగా స్టూడెంట్స్ అట్లాంటి పని చేస్తే నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళు కొట్లాడాల్సింది మంచిగా క్లాసులు చెప్పు, నాకు మార్కులు ఎక్కువ రావాలి, నువ్వేం చేస్తున్నావు, లేటుగా వస్తున్నావు, ఇవన్నీ ఏంది అని అంటే దీస్ ఆర్ నాట్ ద థింగ్స్. వాళ్ళు వాటి గురించి కూడా కొట్లాడారు. కొట్లాడి ఇల్లు కాలేజ్ వదిలేసిపోయాడు తిరగరు. కాలేజ్ ఎట్లుండాలి, అరే ఈరోజు కాలేజ్కి పోవాలరా, మస్తు మజా వస్తుంది, ఆ క్లాస్ ఇందామని ఆ అట్మాస్ఫియర్ ఏడు ఉంటుంది. వచ్చి కాలేజ్కి పోనే ఈ అట్మాస్ఫియర్ ఏడు ఉంది. అది జరుగుతలేదు కదా. అట్లాంటి రోజులు నిజంగా వస్తే కనుక ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కేవలం స్టూడెంట్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ దృష్టి ఎందుకు పెట్టారు అని అంటే మీ ఆన్సర్ ఏంటి? బేసిక్గా అన్ని ప్రాబ్లమ్స్ గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎలక్షన్స్కి ఒక 1-2 months ముందు ఒక 23 మంది దళితుల ఇల్లులు కూలగొట్టేశారు. గవర్నమెంట్ కావాలంటే ఇల్లులు తీసుకొనియండి, కానీ వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కదా. ఎన్నో కుటుంబాలని చెప్పారు. మొత్తం 70 మంది ఉంటారు, 23 ఫ్యామిలీస్ కూలగొట్టేశారు. తీసుకోమనండి ఇల్లులు, బట్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. దాని గురించి కూడా పోరాటం చేసినాం. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ అది లైమ్ లైట్లోకి రాలేదు. సో క్రాంతి ఈజ్ ఇంటూ మెనీ ఇష్యూస్. ఓకే, మేము పోలీస్ స్టేషన్లకు పోతే మమ్మల్ని లోపలేస్తామని చెప్పి బెదిరించి, సరౌండ్ చేసి, కాల్చి పడేస్తామని చెప్పేసి బెదిరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓకే, అవన్నీ ఇక చెప్పుకుంటూ పోతే ఇక చాలా టైం పడుతుంది. ఓకే, సో ఫైనల్గా ఇంటర్వ్యూ లాస్ట్కి వాట్ ఈజ్ క్రాంతిస్ ఎజెండా అని అంటే, అండ్ మీరు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్తే ఒక్కసారి అన్న. సింపుల్గా ఒకటి, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యూత్కి, ఇండియాలో ఉన్న యూత్కి హై పొటెన్షియల్ ఉంది. మనం ఉద్యోగాల కోసమో దానికోసమో దీనికోసమో వీని దగ్గర కాళ్ళేళ్ళు చేసి అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనమే రాజకీయాల్లోకి వచ్చి, అధికారంలోకి వచ్చి, గవర్నమెంట్ ఫామ్ చేసి కరెక్ట్గా అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోయి మన ఉద్యోగాలను మనమే ఇచ్చుకోవచ్చు. దానికి స్కోప్ అనేది చాలా హైగా ఉంది. ఈరోజు మేము యాజ్ యువజన పార్టీ కూడా పోరాడేది ఒకే ఒక దాని గురించి, దట్ ఈస్ టు ఫార్మ్ ఎ యంగ్ గవర్నమెంట్ ఇన్ ద కమింగ్ 10 years. సో మా ఐడియా వచ్చేసి ఒకటి, వాడోడో వీడోడో కాదు, మనమే కూర్చోవాలి. మన దేశము, మనకు కూడా హక్కు ఉంది, మనం కూడా కుర్చీల మీద కూర్చోవచ్చు, మనం కూడా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు. వీఆర్ ద యూత్ ఆఫ్ దిస్ నేషన్. దట్స్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మంచి మాటలు చెప్పారు. అండ్ నా పర్సనల్గా నేను అన్నతో ఆల్మోస్ట్ 2.5 hours నుంచి మాట్లాడిన తర్వాత నా సైడ్ నుంచి నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, అసలు ఒక స్టూడెంట్ మారాల్సిన కరెక్ట్ సమయమే ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆర్ బీటెక్ ఆర్ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఈ 5 years ఏవైతే ఉన్నాయో అవి జీవితాన్ని నిర్ణయించే సిస్టమ్ అనమాట. ఇక్కడ మీరు పర్ఫెక్ట్ పాయింట్లో మీరు చూస్ చేసుకొని అక్కడ అన్యాయం జరిగితే మీ గలాన్ని ఎత్తకపోతే ఖచ్చితంగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఖచ్చితంగా మీకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రాబ్లం అయిపోయిన తర్వాత అడ్వకేట్స్ దగ్గరికి రావడము, ఇలాంటి వాళ్ళ దగ్గర రావడం కాదు. ప్రాబ్లం అక్కడ నీ పిల్లోడికే కాదు, ఎవరికి ఒక చిన్న ప్రాబ్లం జరిగినా కూడా ఒక యాజ్ ఏ పేరెంట్గా మీకున్న రెస్పాన్సిబిలిటీకి మీ గలాన్ని కూడా ఎత్తాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇలాంటి ఇంటర్వ్యూస్తో, ఇలాంటి టాపిక్స్ పైన ఇంకెన్నో విషయాలపై మీ ముందుకు వస్తూనే ఉంటా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్.